అల్లాహ్ తప్ప మరెవరితో దువా చేయకు అనగా అర్థించకు. చనిపోయిన వారితో, దైవదూతలతో, ప్రవక్తలతో, జిన్నాతులతో మరియు దూరంలో ఉన్న వారితో దువా చేయకు. వారిని అర్థించకు. సూరా అల్ కహఫ్ 46:5 మరియు 6. అల్లాహ్ను కాదని ప్రళయ దినం వరకు అతనికి సమాధానమైన ఇవ్వలేని వారిని, తమను వేడుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడి కంటే పరమ భ్రష్టుడైన వాడు ఎవ్వడూ ఉండడు. అంతేకాదు, మానవులందరినీ సమావేశపరచినప్పుడు వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు. ఇదేమైనా హదీస్ మాటలా అండి? కాదు. ఖురాను సూరా అల్ కహఫ్ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా డైరెక్ట్గా తెలియజేస్తున్నారు, నన్ను తప్ప ఎవరిని ఆరాధించవద్దు అని. మరి దర్గాలకు ఎందుకు వెళ్తున్నారు? పీర్లు, మొహరంలు, పండగలు, ప్రవక్తలని ఎందుకు పూజిస్తున్నారు? మనం ప్రవక్తలని పూజించకూడదు అండి. వాళ్ళు కూడా మానవ మాత్రులే. కానీ వాళ్ళకి ప్రవక్తలుగా అల్లాహ్ ఆ దర్జా ఇచ్చారు. ఆ గౌరవం మనం ఇద్దాం. చనిపోయిన వారికి పూజించొద్దు, అల్లాహ్ సుబ్హానహు తఆలాకి తప్ప ఇంకెవ్వరికి పూజించొద్దు అని తెలియజేయబడింది. ఎంతమందికి ఎన్నిసార్లు తెలియజేసినా మా తాతలు చేశారు, ముత్తాతలు చేశారు, మేము చేస్తాం అంటున్నారు. మీ అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళందరినీ గైడ్ చేసి అసలైన ఇస్లాం ఏంటో తెలుసుకునేలా చేయుగాక. ఆమీన్.